హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2026లో మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక ఫ్యామిలీ డ్రామా క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే మోహన్ లాల్ నటించినటువంటి దృశ్యం 3. మన ఛానల్లో ఆల్రెడీ దృశ్యం పార్ట్ 2 వీడియోని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇస్తాను, చూసేయండి. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్లోనే ఒక థియేటర్ని చూపించడం జరుగుతుంది. ఆ థియేటర్లో మన హీరో అయినటువంటి జార్జ్ కుట్టి తన ఫ్యామిలీతో కలిసి సినిమా చూస్తూ ఉంటాడు. వాళ్ళు ఏ సినిమా చూస్తూ ఉంటారంటే దృశ్యం సినిమాని చూస్తూ ఉంటారు. దృశ్యం పార్ట్ 2 ఎండింగ్లో ఒక డైరెక్టర్ దగ్గర మాట్లాడి ఉంటాడు కదా, ఇప్పుడు అతని స్టోరీని డైరెక్టర్ ద్వారా సినిమా తీయించి ఉంటాడు. అది రిలీజ్ అయ్యి ఇప్పుడు చాలా పెద్ద ఘన విజయమే సాధించి ఉంటుంది. కేరళ రాష్ట్రం మొత్తం కూడా ఆ సినిమా గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఆ సినిమా థియేటర్ నుంచి అందరూ కూడా బయటకు వస్తూ ఉండగా అక్కడ మీడియా వాళ్ళు జార్జ్ కుట్టితో మాట్లాడడం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. మీడియా వాళ్ళని చూసినటువంటి జార్జ్ కుట్టి తన ఫ్యామిలీ మెంబర్స్ ని చూసి మనం అక్కడికి వెళితే వాళ్ళు లేనిపోని ప్రశ్నలు అడుగుతారు, వాటన్నిటికీ కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది అని మెయిన్ గేట్ నుంచి వెళ్లకుండా వెనక డోర్ నుంచి వెళ్ళబోతూ ఉంటాడు. ఈ విషయం చూసినటువంటి మీడియా వాళ్ళు వెంటనే వెనక్కి వచ్చేస్తారు. ఆ మీడియా వాళ్ళలో ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉంటారు. వాళ్ళిద్దరూ కూడా జార్జ్ కుట్టిని చూసి, సార్ మేము నీతో పర్సనల్ గా ఒక ఇంటర్వ్యూ తీసుకోవాలనుకుంటున్నాము, కొంచెం టైం ఇస్తారా అని అడుగుతూ ఉంటారు. అదే జార్జ్ కుట్టి మాత్రం వాళ్ళని చూసి, సారీ ఇప్పుడు మాకు టైం లేదు, ఇంటి దగ్గర మా చుట్టాలు వెయిట్ చేస్తున్నారు, తర్వాత ఎప్పుడైనా చూద్దామని చెప్పి అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటారు. అప్పుడు ఆ జర్నలిస్టులో ఒక వ్యక్తి మాట్లాడుతూ, సార్ ఒకే ఒక ప్రశ్న అడుగుతాను, ఆ ప్రశ్నకి మాత్రం మీరు సూటిగా సమాధానం చెప్పి వెళ్ళిపోండి అని. 2 సంవత్సరాలకు ముందు వరుణ్ హత్యకు మీకు ఎటువంటి సంబంధం లేదు అని కోర్టు ఆర్డర్ ఇచ్చేసింది. DNA రిపోర్ట్ లో కూడా అది వేరొక బాడీ అని తెలిసిపోయింది. కానీ ఇప్పుడు రిలీజ్ అయిన దృశ్యం సినిమాలో మీ జీవితంలో జరిగినటువంటి కథ కంటే ఇది ఎందుకు డిఫరెంట్ గా ఉంది అని ప్రశ్నించడం జరుగుతుంది. దానికి ఆ జార్జ్ కుట్టి సమాధానం చెప్తూ, పోలీసులు కనిపెట్టలేకపోయిన ఒక కేసు నా మీద మోపడానికి ప్రయత్నం చేశారు, అందులో నుంచి నేను బయటపడడం కోసం కేవలం నిజాన్ని మాత్రం చెప్పగలిగాను కాబట్టి నేను ఈ కేసులో నుంచి బయటపడగలిగాను. అందులోనే మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ దృశ్యం మూవీలో అన్ని ఒరిజినల్లే లేవు, నా మైండ్ సెట్ కు తగినట్లు కొన్ని మార్పులు కూడా చేసి కథను డెవలప్ చేశాను అని చెప్తూ ఉంటాడు. ఆ తర్వాత జార్జ్ కుట్టి ఆ మీడియా వాళ్ళని చూసి, మీరు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం దొరికింది కదా, ఇంట్లో మా బంధువులు వెయిట్ చేస్తున్నారు, వెళ్ళాలి అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ఆ జర్నలిస్ట్ లో ఉన్నటువంటి అమ్మాయి అబ్బాయి ఇద్దరు మాత్రం ఆ జార్జ్ కుట్టిని ఎలాగైనా సరే పాత కేసు అయినటువంటి ఆ వరుణ్ కేసులో ఇరికించాలి, ఎలా తనని ఆ కేసులో మళ్ళీ ఇరికించాలి అని ప్రయత్నం చేస్తూ దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. కట్ చేస్తే జార్జ్ ఫ్యామిలీ మొత్తం ఇంటికి వచ్చి భోజనం చేస్తూ ఉంటారు. అప్పుడే జార్జ్ భార్య అయినటువంటి రాణి మాట్లాడుతూ, మన పెద్ద అమ్మాయికి చాలా వయసు అయిపోయింది, పెళ్లి చెయ్యాలి అంటూ ఉంటుంది. ఆ తర్వాత నుంచి వాళ్ళ ఇంటికి చాలా మంది బ్రోకర్స్ చాలా సంబంధాలను తీసుకుని వస్తూ ఉంటారు, కానీ ఏ సంబంధం కూడా వీళ్ళకి నచ్చకుండా ఉంటుంది. అయితే వీళ్ళకి నచ్చిన సంబంధం మాత్రం పెళ్లి చేసుకుంటామని ఒప్పుకుని ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి ఇంతకుముందు చనిపోయినటువంటి వరుణ్ హత్యకి వీళ్ళకి ఏదో సంబంధం ఉందని తెలుసుకుని వాళ్ళు పెళ్లి సంబంధాన్ని క్యాన్సిల్ చేసుకుంటూ ఉంటారు. ఆ విధంగా పెళ్లి సంబంధాలు క్యాన్సిల్ అవుతూ ఉండడంతో ఆ జార్జ్ కుట్టి పెద్ద కుమార్తె అయినటువంటి అంజుమూల్కి పెళ్లి కాకుండా ఉంటుంది. ఈ విషయం గురించి రాణి చాలా బాధపడుతూ, వరుణ్ హత్యకు మనకు ఎటువంటి సంబంధం లేదని కోర్టే తీర్పు ఇచ్చేసింది కదా, అలాంటప్పుడు ఆ కేసుకి మనకు సంబంధం ఉంది అని చెప్పి ఎందుకు పెళ్లి సంబంధాలన్నీ కూడా క్యాన్సిల్ అవుతున్నాయని బాధపడుతూ ఉంటుంది. ఆ మాట ఉన్న జార్జ్ వెంటనే తన వైఫ్ ను చూసి, మనం ఇప్పటి వరకు లోకల్లో ఉన్నటువంటి సంబంధాలని చూస్తూ వస్తున్నాం, ఇక మీద అలా కాదు, బయట సంబంధాలని కూడా చూడాలి అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత జార్జ్ వెంటనే తన వైఫ్ ను చూసి మాట్లాడుతూ, ఇప్పుడు నేను ఒక సినిమా తీసా కదా, అది చాలా ఘన విజయం సాధించింది, కాబట్టి మరొక సినిమాని కూడా తీస్తానని అంటూ ఉంటాడు. అయితే తన మాటలు విన్నటువంటి రాణి మాత్రం జార్జిని చూసి, అవసరం లేదు, నువ్వు ఒక సినిమా తీయడం కోసమే ఇన్ని సంవత్సరాలు పట్టింది, నువ్వు మరొక సినిమా అంటే ఇంకా చాలా టైం వేస్ట్ అవుతుంది, ఇప్పుడు మన మెయిన్ కర్తవ్యం మనం పెద్ద అమ్మాయికి పెళ్లి చేయాలి, పెద్ద అమ్మాయికి పెళ్లి చేసే పని మీదే మనం ఉండాలి అని అంటూ ఉంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు జార్జ్ చిన్న కూతురు మొబైల్ ఫోన్ వాడుతున్న సమయంలోనే తన నాన్న తీసినటువంటి మూవీ పైరసీ ప్రింట్ ఇంటర్నెట్ లో దొరుకుతుంది అని తెలుసుకుని తన వెంటనే తన తండ్రికి ఫోన్ చేసి, నాన్న నీ సినిమా పైరసీ ఇప్పుడు ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తుంది అని చెప్తూ ఉంటుంది. ఆ మాటలు విన్నటువంటి జార్జ్ తన కూతురుతో మాట్లాడుతూ, నువ్వేం కంగారు పడకు, నేను వెళ్ళి ఐజీని కలిసి కంప్లైంట్ ఇచ్చి వస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఆ తర్వాత జార్జ్ వెంటనే ఐజీ ఆఫీస్ దగ్గరికి కంప్లైంట్ ఇవ్వడానికి అక్కడికి వెళ్ళి వెయిట్ చేస్తూ ఉంటాడు. అదే సమయంలో అక్కడికి రైటర్ అయినటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ వస్తాడు. ఇతను మన జార్జికి బాగా తెలిసి ఉంటాడు. అంటే 2013లో వరుణ్ కేసుని విచారిస్తున్న సమయంలో అతను పోలీస్ ఆఫీసర్ గా వర్క్ చేసి ప్రెజెంట్ రిటైర్డ్ అయిపోయి ఉంటాడు. తను వెంటనే జార్జ్ దగ్గరికి వెళ్ళి, కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారు, నేను ప్రస్తుతం రిటైర్డ్ అయిపోయి ఉన్నాను, మీరు సినిమా తీశారని తెలిసింది, ఇంతవరకు ఆ సినిమాని నేను ఇంకా చూడలేదు అని అంటూ ఉంటాడు. జార్జ్ ఆ పోలీస్ ఆఫీసర్ ని చూసి, చూడండి
సార్ సినిమా చాలా బాగొచ్చింది, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అని అంటూ ఉంటాడు. దానికి ఆ పోలీస్ ఆఫీసర్ మాట్లాడుతూ, మీరు వరుణ్ విషయంలో చేసింది తప్పో ఒప్పో నాకు తెలియదు, కానీ అదంతా కూడా సెల్ఫ్ డిఫెన్స్ కోసమే జరిగి ఉంటుందని నేను నమ్ముతున్నాను అంటూ ఉంటాడు. ఎప్పుడైతే ఆ పోలీస్ ఆఫీసర్ వరుణ్ గురించి మాట్లాడతాడో జార్జ్ మాత్రం ఒక్కసారిగా సైలెంట్ అయిపోతాడు. ఎందుకంటే పొరపాటున మనం ఏమైనా ఆ కేసు గురించి మాట్లాడితే ఎక్కడ లేనిపోని సమస్యలు వస్తాయో అని. ఆ వరుణ్ కేసు గురించి మాట్లాడిన ప్రతిసారి కూడా జార్జ్ సైలెంట్ అయిపోతూ ఉంటాడు. అప్పుడు పోలీస్ ఆఫీసర్ జార్జ్ ని చూసి, నా కొడుకు కూడా సినిమా ఛాన్స్ కోసం చాలా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు, మీరు తీయబోయే నెక్స్ట్ సినిమాలో తనకి ఏదైనా అవకాశం ఉంటే చెప్పండి అని అంటూ ఉంటాడు. దానికి జార్జ్ సమాధానం చెప్తూ, ఖచ్చితంగా సార్, అవకాశం ఉంటే నేనే మీకు ఫోన్ చేస్తాను అని చెప్పడంతో పోలీస్ ఆఫీసర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదే సమయంలో ఆ దృశ్యం మూవీలో యాక్ట్ చేసినటువంటి డమ్మీ హీరో అక్కడికి రావడంతో జార్జ్ మరియు ఆ హీరో ఇద్దరు కూడా ఐజీ దగ్గర కంప్లైంట్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు జార్జ్ కుట్టి ఇంట్లో కూర్చుని ఉన్న సమయంలో జోసి అనే అతను వచ్చి తనని కలవడానికి వస్తాడు. ఇతను ఎవరు అంటే, దృశ్యం పార్ట్ 2లో పోలీసులు ఇతన్ని తరుముకుని వస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర దొరకకుండా ఉండడానికి ఒక బిల్డింగ్లోకి వెళ్ళి దాక్కుంటాడు కదా. ఆ సమయంలో జార్జి కుట్టి ఒక డెడ్ బాడీని తీసుకుని వదిలి పోలీస్ స్టేషన్లోనే పాతి పెట్టడం ఇతను కల్లారా చూసి ఉంటాడు. దాని తర్వాత అతడు జార్జి కుట్టికి వ్యతిరేకంగా పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఉంటాడు. ఇతడే జోసి. ఆ జోసి దగ్గర జార్జి కుట్టి మరియు తన భార్య ఇద్దరు కూడా వచ్చి మాట్లాడుతూ ఎలా ఉన్నారో అని అడుగుతూ ఉంటారు. దానికి ఆ జోసి సమాధానం చెప్తూ, మీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పినప్పటి నుంచి కూడా నా జీవితం ఏమీ బాగోలేదు, ఏది చేసినా కానీ ఉపయోగం లేకుండా పోతుంది. ఆ రోజు నేను మీకు వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం చెప్పకుండా ఉండాల్సింది, పోలీసు వాళ్ళే నాకు డబ్బులు ఇచ్చి ఈ విధంగా చెప్పమని చెప్పారు. అప్పటి నుంచి నేను నా జీవితం ఏం చేసినా సరే నాకు కలిసి రావడం లేదు. ఒకరోజు చర్చికి వెళ్ళిన సమయంలో నేను చేసినటువంటి తప్పు వల్ల మీ కుటుంబం చాలా బాధపడిందని, వారి శాపం వల్లనే నా జీవితం ఏ విధంగా మారిందని చెప్పారు. దాని గురించి తెలుసుకోవడం కోసమే మీ దగ్గరికి వచ్చానని చెప్పడంతో జార్జి కుట్టి వెంటనే ఆ జోసిని చూసి మాట్లాడుతూ, మేము అలాంటి వాళ్ళం కాదు, మేము అసలు నిన్ను శపించలేదు, మేము ఎవరం కూడా ఆ విధంగా ఆలోచించే వాళ్ళం కాదు. నిజానికి నువ్వు ఆ రోజు తప్పుడు సాక్ష్యం చెప్పడం వల్ల మాకు ఎటువంటి ఇబ్బంది జరగలేదు. నిజానికి నువ్వు ఆ తప్పుడు సాక్ష్యం చెప్పడం వల్లనే కేసు త్వరగా క్లోజ్ అయిపోయింది. ఆ సమస్య కూడా ఇప్పుడు మాకు లేదు. అయినా నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటారు. దానికి ఆ జోషి సమాధానం చెప్తూ, ప్రజెంట్ నేను బస్టాండ్లో ఒక బేకరీ షాప్ పెట్టుకుని ఉన్నాను, కానీ అది లోన్ తెచ్చి పెట్టినప్పటికీ చాలా నష్టాలు వచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నాను అంటూ ఉంటాడు. దానికి జార్జ్ మరియు తన వైఫ్ ఇద్దరు కూడా జోషిని చూసి, నువ్వేం కంగారు పడకు, నీకు మరి కొంత డబ్బులు ఇస్తాం, వెంటనే నువ్వు ఆ బిజినెస్ని డెవలప్ చెయ్యి అని అంటూ ఉంటారు. ఖర్చిస్తే ఆ ఇద్దరు జర్నలిస్టు ఉన్నారని చెప్పుకున్నాం కదా, అమ్మాయి అబ్బాయి, వాళ్ళిద్దరూ కూడా ఈ జార్జ్ కుట్టిని వరుణ్ కేసులో ఖచ్చితంగా దోషి అని రుజువు చేయాలి అని దానికోసం వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ప్లాన్స్ చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. అలా దాని గురించే మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఈ జార్జ్ కుట్టి ఫ్యామిలీ గురించి చాలా జాగ్రత్తగా వాచ్ చేస్తూ ఉండాలి, మనకి ఏదైనా క్లూ దొరుకుతుంది, ఆ క్లూ ద్వారా ఖచ్చితంగా మనం జార్జ్ కుట్టిని జైలుకి పంపించవచ్చు అని అనుకుంటూ ఉంటారు. అయితే వాళ్ళు ఎందుకు ఆ జార్జ్ కుట్టి మీద ఉన్నటువంటి ఆ వరుణ్ కేసుని మళ్ళీ రీఓపెన్ చెయ్యాలి అని, జార్జ్ కుట్టి మీద ఎందుకు వాళ్ళంతా కోపంగా ఉన్నారు అన్న విషయం మనకు తర్వాత తెలుస్తుంది. అదే విధంగా వీళ్ళ వెనకాల ఉండి నడిపిస్తున్నటువంటి ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు ఇదంతా చేస్తున్నాడు అన్న విషయం కూడా మనకు లాస్ట్ లో తెలుస్తుంది. ఆ విధంగా కొన్ని రోజులు గడుస్తూ ఉంటాయి. తన పెద్ద కుమార్తె మంజుకి పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటారు, కానీ ఒకటి కూడా సెట్ కాకుండా ఉంటుంది. అప్పుడు జార్జ్ దగ్గరికి రాణి వచ్చి మాట్లాడుతూ, వరుణ్ హత్య తర్వాత మన పెద్ద అమ్మాయి మంజు చాలా డిస్టర్బ్ అయిపోయింది, ఒక సైకట్రిస్ట్ దగ్గర కన్సల్ట్ అవుతూ ఉంది కదా, అతను నా దగ్గరకు వచ్చి, ఎలాగైనా మీరు కొన్ని రోజులు ఏదైనా ఒక మంచి ప్రదేశానికి వెళ్ళండి, పిల్లలిద్దరికీ కూడా చాలా వయసు అవుతుంది కదా, వాళ్ళు కొన్ని విషయాలు మీకు చెప్పడానికి దాచిపెడుతూ ఉంటారు, ఇలా మంచి మంచి ప్రదేశాలకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మనసులో ఉన్నటువంటి భావాలన్నీ కూడా మీ దగ్గర షేర్ చేసుకుంటారు, కాబట్టి ఎప్పుడు ఒకే చోటుకోకుండా వాళ్ళిద్దరినీ కూడా బయటకు తీసుకుని వెళ్ళండి అని చెప్పి ఉంటాడు. ఇదే విషయం రాణి ఆ జార్జ్ దగ్గర చెప్పడంతో, మనం తీసినటువంటి మూవీ చాలా విజయవంతం అయింది కదా, దాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి మనం అందరం కూడా బయటికి వెళ్దామని చెప్పి తను కూడా ఫిక్స్ అవుతాడు. ఆ తర్వాత రోజు ఈ జార్జ్ ఫ్యామిలీ మొత్తం కూడా ఒక ప్రదేశానికి వెళ్ళి అక్కడ అందరూ కూడా సంతోషంగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అప్పుడు జార్జ్ వచ్చి తన పెద్ద కుమార్తె దగ్గర మాట్లాడుతూ, నీ మనసులో ఏమైనా నన్ను అడగాల్సిన ప్రశ్నలు ఉన్నాయా, ఏమైనా నువ్వు నన్ను ప్రశ్నలు అడగాల్సి ఉంటే నిర్భయంగా నన్ను అడుగు అని అంటూ ఉంటాడు. అప్పుడు మంజు వెంటనే తన ఫాదర్ ని చూసి మాట్లాడుతూ, మనం ఆ వరుణ్ కేసు నుంచి పూర్తిగా బయటపడ్డామా లేదా అని నాకు డౌట్ గా ఉంది అని అంటూ ఉంటుంది. ఆ మాటలో ఉన్నటువంటి జార్జ్ తన కూతుర్ని చూసి, నేను నీకు దాని గురించి సమాధానం చెప్తే నీకు ఇంకా డౌట్ ఉంటుందేమో, మన కేసును వాదించినటువంటి లాయర్ కూడా వెకేషన్ కోసం ఇక్కడికే వచ్చి ఉన్నాడు, తను చెప్తే నీకు ఇంకా ధైర్యం వస్తుంది అని
ఆ లాయర్ని అక్కడికి పిలిపించడంతో లాయర్ వెంటనే మంజు దగ్గరికి వచ్చి మంజుకు ఉన్నటువంటి డౌట్స్ కు సమాధానం చెప్పడం మొదలు పెడతాడు. మనం ఆ వరుణ్ కేసులో నుంచి బయటపడ్డామా లేదా అనేది ఇప్పటికైతే క్లారిటీ లేదు. ప్రాక్టికల్ గా చూస్తే మనం బయటపడినట్లే. 5 సంవత్సరాలైనా 10 సంవత్సరాలైనా సరే ఈ కేసులో ఏదైనా లీడ్ దొరికి దాన్ని ఓపెన్ చేసి చూస్తే మనకు సమస్య వస్తుంది. కానీ ఆ విధంగా ఓపెన్ చేయడానికి ఎటువంటి అవకాశం లేదు. దానికి కావాల్సిన ఆధారాలన్నీ కూడా వాళ్ళ దగ్గర ఏమీ లేవు. కాబట్టి ఆ వరుణ్ కేసు తిరిగి ఓపెన్ చేసే అవకాశమే లేదు. ఒకవేళ ఓపెన్ చేసినా మిమ్మల్ని రక్షించడానికి మీ నాన్న ఉన్నాడు కదా. మీకోసం మీ నాన్న తన జీవితాన్ని త్యాగం చేసేసాడు. ఖచ్చితంగా ఈ విషయంలో మీకు ఇబ్బంది రాకుండా మీ నాన్నే చూసుకుంటాడు అని అంటూ ఉంటాడు. ఈ మాటలు విన్న తర్వాత ఫ్యామిలీ మొత్తం కూడా వెకేషన్ ని బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే జార్జి కుట్టి మాత్రం లాయర్ని కొంచెం దూరంగా తీసుకుని వెళ్ళి, ఏంటి లాయర్ గారు, ఈ కేసును తిరిగి ఓపెన్ చేస్తే మనకు ఎటువంటి సమస్య రాదా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు లాయర్ సమాధానం చెప్తూ, ఆ వరుణ్ బాడీని మీరు యాసిడ్ పోసి కాల్ చేశారన్న విషయం మీ ఫ్యామిలీ దగ్గర చెప్పలేదా అని అడుగుతాడు. ఇక్కడ జార్జి కుట్టి ఒక ట్విస్ట్ రివీల్ చేస్తాడు. చెప్పలేదు డాక్టర్ గారు, నేను ఆ వరుణ్ బాడీని యాసిడ్ పోసి కాల్ చేశాను అంటే మా ఫ్యామిలీ వాళ్ళు ఇంకా భయపడతారేమో అని ఈ విషయం నా ఫ్యామిలీ దగ్గర చెప్పకుండా దాచిపెట్టాను అని అంటూ ఉంటాడు. ఇక్కడ చూస్తే ఆ తర్వాత రోజు జార్జి కుట్టి దగ్గరికి పెళ్లిళ్ళు బ్రోకర్ వచ్చి మాట్లాడుతూ, మీ అమ్మాయికి చాలా సంబంధాలే వస్తున్నాయి, తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నాకు ఫోన్ చేసి ఆ సంబంధం నాకు వద్దు అంటున్నారు. దాని గురించి ఎంక్వైరీ చేసిన సమయంలో మాకు ఆ అమ్మాయి బాగానే నచ్చింది, కానీ వాళ్ళ ఊరు వాళ్ళు ఎవరో మాకు ఫోన్ చేసి ఆ అమ్మాయి మంచిది కాదు అని చెప్పారు. అందుకే మేము ఈ సంబంధాన్ని క్యాన్సిల్ చేసుకుంటున్నామని చెప్పారు. ఈ విధంగా చాలా సంబంధాలే క్యాన్సిల్ అయ్యాయి. అందుకే నేను ఎవరైతే వాళ్ళకి ఫోన్ చేసి మీ అమ్మాయి గురించి తప్పుగా మాట్లాడుతున్నారో వాళ్ళ ఫోన్ నెంబర్ మాత్రం తీసుకున్నాను అని చెప్పి ఆ ఫోన్ నెంబర్ ని జార్జి కుట్టికి ఇచ్చి బ్రోకర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో జార్జి కుట్టి వెంటనే ఇంతకుముందు ఐజీ ఆఫీస్ లో తనకి రిటైర్డ్ అయినటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ కనిపించాడు కదా, అతనికి ఫోన్ చేసి, సార్ నా దగ్గర ఒక ఫోన్ నెంబర్ ఉంది, ఇది ఎవరితో కనిపెట్టండి అని అడుగుతాడు. ఆ పోలీస్ ఆఫీసర్ వెంటనే ఆ ఫోన్ నెంబర్ ఎవరిదో కనుక్కొని జార్జి కుట్టికి చెప్పడంతో ట్విస్ట్ ఏమిటి అంటే ఆ ఫోన్ నెంబర్ మరి ఎవరిదో కాదు, ఆ ప్రాంతంలోనే ఒక సినిమా థియేటర్ ఉంటుంది, దాంట్లోనే ఈ దృశ్యం మూవీ కూడా ఆడుతూ ఉంటుంది. ఆ సినిమా థియేటర్ లో వర్క్ చేస్తున్నటువంటి మేనేజర్ ఈ విధంగా ఫోన్ చేసి ఆ జార్జి కుట్టి కూతురు మంచిది కాదు, వాళ్ళు ఒక హత్య చేశారు అని చెప్పి వాళ్ళ గురించి తప్పుగా చెప్పి పెళ్లి క్యాన్సిల్ అయిపోయేలాగా చేస్తూ ఉంటారు. ఆ విషయం తెలుసుకున్నటువంటి జార్జి కుట్టి వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నువ్వు నా పక్కనే ఉంటూ నా కూతురికి అన్యాయం చేయాలని చూస్తున్నావా, నువ్వు నీ భార్య నా కూతురికి పెళ్లి సంబంధాలు రాకుండా చేస్తున్నారా అంటూ గొడవ పడుతూ ఉంటాడు. అప్పుడు వాళ్ళిద్దరూ కూడా జార్జి కుట్టితో చాలా తీవ్రంగా మాట్లాడుతూ, నువ్వేంటి మంచి వాళ్ళగా ప్రవర్తిస్తున్నావు, నీ గురించి నాకు అంతా తెలుసు, నువ్వు ఒక ఫ్యామిలీ మొత్తాన్ని నాశనం చేసి నువ్వు నీ ఫ్యామిలీ మాత్రమే ఆనందంగా ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉంటావని చెప్పి ఆ జార్జి కుట్టిని చాలా నీచంగా తిట్టి అక్కడి నుంచి పంపించేస్తారు. ఆ మాటలకు జార్జి కుట్టి చాలా బాధపడి నడుచుకుని ఇంటికి వెళ్లి ఇంట్లో కూర్చొని చాలా బాధపడుతూ ఉంటాడు. జార్జి కుట్టి చాలా డిప్రెషన్ లో ఉండడంతో తన వైఫ్ అయినటువంటి రాణి అక్కడికి వెళ్లి ఆ డిప్రెషన్ లో నుంచి జార్జి కుట్టిని బయటకు తీసుకురావడానికి చాలా ప్రయత్నం చేస్తుంది. కానీ జార్జి కుట్టి మాత్రం వాళ్ళు అన్నటువంటి మాటల్ని గుర్తు చేసుకుని చాలా బాధపడుతూ ఆ తర్వాత తన భార్యను చూసి, ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లో మన పిల్లలకు మాత్రం తెలియకూడదు అని తన భార్య దగ్గర మాట తీసుకుంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ జార్జి కుట్టి బ్రోకర్ ని ఇంటికి పిలిచి, మేము ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పెళ్లి కుమారుల్ని మాత్రమే చూడమని చెప్పాం కదా, అవసరం లేదు, మీరు బయట ప్రాంతంలో ఉన్నటువంటి పెళ్లి కొడుకుల్ని కూడా చూడండి అని చెప్తాడు. ఆ మాటలు విన్న బ్రోకర్ ఆనందంగా జార్జి కుట్టిని చూసి, అయితే పెళ్లి సంబంధం చాలా త్వరగా దొరికిపోతుంది, నువ్వు కంగారు పడకు అని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదంతా చూస్తున్నటువంటి జార్జి కుట్టి భార్య అయినటువంటి రాణి ఒక్కరోజు రాత్రిలో మా ఆయనలో ఇంత మార్పు వచ్చిందని ఆశ్చర్యపోతూ ఉంటుంది. అదే సమయంలో శ్రేయ అనే అమ్మాయి జార్జి కుట్టి ఇంటి దగ్గరికి బయలుదేరి వస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ శ్రేయ ఎవరో అని చూస్తే, దృశ్యం సెకండ్ పార్ట్ లో చర్చిలో నుంచి ఒక అనాథ శవాన్ని ఒక వ్యక్తి తీసిచ్చాడు కదా, ఆ వ్యక్తి కుమార్తె ఈ శ్రేయ అయి ఉంటుంది. ఆ వ్యక్తి కుమార్తె ఈ శ్రేయ అయి ఉంటుంది. ఆమె విదేశాల్లో చదువుకుని ఒక నర్సుగా పనిచేస్తూ ఉంటుంది. ఆమె చదువుకయ్యే ఖర్చు మొత్తం కూడా జార్జి కుట్టే సహాయం చేసి ఉంటాడు. ఎందుకంటే శ్రేయ తండ్రి అనారోగ్యం పాలయ్యి నడవలేని పరిస్థితుల్లో ఉండడంతో ఆమె చదువుకయ్యే ఖర్చులన్నీ కూడా జార్జి కుట్టియే భరించి ఉంటాడు. ఇప్పుడు శ్రేయకి పెళ్లి కుదిరి ఉండడంతో జార్జి కుట్టి ఆశీర్వాదం తీసుకోవడం కోసం అక్కడికి వచ్చి ఆశీర్వాదం తీసుకుని వెళ్ళిపోతుంది. అయితే ఇదంతా కూడా దూరం నుంచి ఇద్దరు జర్నలిస్టులు కూడా శ్రేయాని చూస్తూ, ఆ శ్రేయ ఎవరు, ఎందుకు తన దగ్గరికి వచ్చి తనతో మాట్లాడి వెళ్ళిపోతుంది అని ఆ శ్రేయానే ఫాలో అవ్వడం మొదలు పెడతారు. ఆ రోజు రాత్రి సమయంలో జార్జి కుట్టి నిద్రపోతున్న సమయంలో అతని ఇంటి దగ్గరికి ఎవరో వచ్చినట్లుగా తను ఫీల్ అవుతాడు. వెంటనే తన నిద్ర లేచి పెరట్లోకి వచ్చి చూడగా అక్కడ ఎవరో గడ్డి మొత్తం కూడా క్లీన్ చేసి అక్కడ ఏదో గొయ్యిని తవ్వి పూడ్చిపెట్టినట్లుగా తనకు అర్థమవుతుంది. దాంతో జార్జి కుట్టి వెంటనే ఆ గొయ్యిని తవ్వగా లోపల ఏమీ కనిపించదు. దాంతో జార్జి కుట్టి అంటే మనకి ఏదో జరగబోతుంది అని భయపడుతూ వెంటనే ఆ గొయ్యిని పూర్తి చేసి అక్కడి నుంచి వెళుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడ ఒక వ్యక్తి దూరంగా నిలబడి ఉంటాడు. అతనే సహదేవ్. ఇతను ఎవరు అంటే ఫస్ట్ పార్ట్ లో జార్జి కుట్టి యొక్క కేసుని మొదటిసారిగా ఇతనే తీసుకుని విచారించి ఉండి ఉంటాడు. ఆ సహదేవ్ దూరంగా నిలబడి ఇదంతా కూడా చూస్తూ ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ ఆ ఇద్దరు జర్నలిస్టులు ఉన్నారు కదా, వాళ్ళు డైరెక్ట్
డైరెక్ట్ గా సహదేవ్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ ఉంటారు. అంటే వాళ్ళు వెనకాల ఉన్నది సహదేవ్ అన్న విషయాన్ని ఇక్కడ రివీల్ చేస్తారు. అందులో లేడీ జర్నలిస్ట్ అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి మరి ఎవరో కాదు, ఆ సహదేవ్ యొక్క కూతురే అయి ఉంటుంది. ఎలాగైనా జార్జ్ కుట్టి కేసును మళ్ళీ రీఓపెన్ చేసి అతనికి శిక్ష వేసే విధంగా చెయ్యాలి అని ఆ ముగ్గురు కూడా ప్లాన్ చేస్తూ ఉంటారు. అందుకే జార్జ్ కుట్టి ఫ్యామిలీని వాళ్ళు చాలా నిశ్చితంగా ఫాలో చేస్తూ ఉంటారు. కట్ చేస్తే మరో పక్క జార్జ్ కుట్టి ఫ్యామిలీలో ఒక హ్యాపీ న్యూస్ ఏమిటి అంటే జార్జ్ కుట్టి పెద్ద కూతురికి పెళ్లి సెట్ అవుతుంది. వాళ్ళ ఫ్యామిలీ గురించి బాగా తెలిసినటువంటి ఒక కుర్రవాడు జార్జ్ కుట్టి కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవడంతో వెంటనే ఎంగేజ్మెంట్ చేసుకుని పెళ్లి ఏర్పాట్లు కూడా చాలా వేగంగా సాగిపోతూ ఉంటాయి. మరోపక్క ఇద్దరు జర్నలిస్టులు మరియు సహదేవ్ ఎలాగైనా మనం ఈ కేసులో ముందుకు వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళకి ఒక విషయం తెలుస్తుంది. అదేమిటి అంటే జార్జ్ కుట్టి పెద్ద కూతురు ఒక సైకియాట్రిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళుతుంది అని తెలుసుకుని వెంటనే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే సహదేవ్ వెంటనే ఆ డాక్టర్ ని చూసి మాకు ఆ జార్జ్ కుట్టి పెద్ద కూతురికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ మొత్తం కావాలి, నేను పోలీస్ని, వెంటనే ఆ రిపోర్ట్స్ నాకు ఇవ్వు అని అడుగుతూ ఉంటాడు. అయితే ఆ డాక్టర్ మాత్రం అలా రిపోర్ట్స్ బయటికి ఇవ్వడం కుదరదు అంటూ ఉండడంతో సహదేవ్ వెంటనే ఆ డాక్టర్ కత్తి చూపించి వెంటనే ఆ డాక్యుమెంట్స్ నాకు ఇవ్వు అని చెప్పి బలవంతంగా డాక్యుమెంట్స్ ని తీసుకుని వీటి గురించి పోలీసులకు మాత్రం చెప్పొద్దు అని ఆ డాక్యుమెంట్స్ ని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అప్పుడు డాక్టర్ వెంటనే జార్జ్ కుట్టికి ఫోన్ చేసి సహదేవ్ నా దగ్గరికి వచ్చి బెదిరించి నీ కూతురికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ మొత్తం తీసుకుని వెళ్లిపోయాడు అని చెప్తాడు. ఆ మాటలు విన్న జార్జ్ కుట్టి మీరేం భయపడకండి సార్, ఈ విషయాన్ని నేను హ్యాండిల్ చేస్తాను అని జార్జ్ కుట్టి ఫోన్ పెట్టేస్తాడు. ఆ తర్వాత జార్జ్ కుట్టి ఈ సహదేవ్ మళ్ళీ ఎందుకు నా లైఫ్లోకి వస్తున్నాడు అని ఆలోచించి వెంటనే సహదేవ్తో మాట్లాడాలి అని సహదేవ్ ఉన్నటువంటి ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళగా అక్కడ ఆ ఇద్దరు జర్నలిస్టులు ఉంటారు. వాళ్ళు చూసినటువంటి జార్జ్ కుట్టి కొంచెం షాక్ అవుతూ ఉండగా సహదేవ్ వెంటనే తనను చూసి నువ్వేం కంగారు పడకు, ఆ అమ్మాయి మా అమ్మాయి అని అంటూ ఉంటాడు. దాంతో జార్జ్ కుట్టి వెంటనే సహదేవ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ నువ్వు మళ్ళీ ఎందుకు నా జీవితంలోకి వస్తున్నావు, వరుణ్ కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేదు అని కోర్టు తీర్పు ఇచ్చేసింది కదా, అయినా నువ్వెందుకు ఇప్పుడు ఆ కేసు గురించి మళ్ళీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తున్నావు, నువ్వు ఈ కేసులో ఇన్వాల్వ్ అవ్వద్దు, నా కూతురికి సంబంధించిన మెడికల్ రిపోర్ట్స్ అన్ని కూడా నాకు ఇవ్వు అని గొడవ పడుతూ ఉంటాడు. అప్పుడు సహదేవ్ చాలా కోపంగా జార్జ్ కుట్టిని చూసి మరి కొద్ది రోజుల్లో నువ్వు నీ కూతురు ఇద్దరూ కూడా జైలుకి వెళ్ళి అక్కడ చెప్పుకోడు తినడం గ్యారంటీ అని కోపంగా తిడుతూ ఉంటాడు. దాంతో ఈ జార్జ్ కుట్టి కూడా చాలా బాధపడుతూ ఇంటికి వచ్చేస్తాడు. ఇంట్లో మరో పక్క పెళ్లి పనులు చాలా వేగంగా సాగుతూ పెళ్లికి కావాల్సినటువంటి నగలు బట్టలు షాపింగ్ అంతా కూడా చేస్తూ ఉంటారు. ఆ సమయంలో జార్జ్ కుట్టి మాత్రం ఒక రకంగా బాధపడుతూ ఎలాగైనా నా కూతురి పెళ్లి మాత్రం ఆగకూడదు, నా కూతురి పెళ్లి మాత్రం అనుకున్న సమయానికి అయిపోవాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత జార్జ్ కుట్టి వెంటనే తన లాయర్ దగ్గరికి వెళ్లి జరిగిందంతా కూడా అతనికి చెప్పడంతో లాయర్ వెంటనే జార్జ్ కుట్టిని చూసి నువ్వేం భయపడవద్దు, నువ్వు వెళ్ళి పెళ్లి ఏర్పాట్లు చూసుకుంటూ ఉండు, నేను ఈ కేసు గురించి చూసుకుంటాను అని చెప్పి జార్జ్ కుట్టికి ధైర్యం చెప్పి అక్కడి నుంచి పంపిస్తాడు. మరోపక్క సహదేవ్ మరియు ఆ ఇద్దరు టీవీ జర్నలిస్టులు ఉన్నారు కదా, వాళ్ళు శ్రేయ దగ్గరికి వెళ్లి తన తండ్రిని కొట్టి విచారిస్తూ నిజం చెప్పు, నువ్వు చర్చిలో పనిచేసే చిన్న ఎంప్లాయీవి, అంటే చర్చిలో చనిపోయిన వాళ్ళని తీసుకుని వెళ్లి పాతి పెడుతూ ఉండేవాడివి, నీకు వచ్చేటటువంటి శాలరీతో ఇంత పెద్ద ఇల్లుని ఎలా కట్టగలిగావు, అలాగే నీ కూతుర్ని విదేశాల్లో ఏ విధంగా చదివించగలిగావో చెప్పు అని కొడుతూ ఉంటారు. దాంతో ఆ వ్యక్తి ఆ బాధలను భరించలేక నిజం చెప్పేయడం మొదలు పెడతాడు. తను సహదేవ్ను చూసి నేను ఒకసారి జార్జ్ కుట్టికి చర్చిలో పాతిపెట్టి ఉన్నటువంటి ఒక డెడ్ బాడీని తీసి తనకి ఇచ్చాను, అందుకే తను నా కుమార్తెను చదివించి విదేశాలకు పంపించి మరీ చదివించాడు, అలాగే నాకు ఉండడానికి మంచి ఇల్లు కూడా కట్టించాడు అని చెప్పి నిజం అంతా కూడా ఒప్పుకుంటాడు. ఈ విధంగా సాక్ష్యాలన్నింటినీ కూడా సహదేవ్ కరెక్ట్ చేసుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే ఇక్కడ మనకు ఎస్పీ థామస్ ని చూపించడం జరుగుతుంది. అతని పక్కనే ఉన్నటువంటి ఎస్సీ థామస్ దగ్గరకు వచ్చి మాట్లాడుతూ అనవసరంగా ఆ జార్జ్ కుట్టి గురించి సహదేవ్ చాలా తీవ్రంగా విచారిస్తున్నాడు సార్, చాలా సాక్ష్యాలని కూడా వెతుకుతున్నాడు అని చెప్తూ ఉంటాడు. ఆ మాటలో ఉన్నటువంటి థామస్ వెంటనే పోలీస్ ఆఫీసర్ ని చూసి ఒకసారి ఆ సహదేవ్ నా దగ్గరకు వచ్చి మాట్లాడమని చెప్పు అని పంపిస్తాడు. ఆ తర్వాత సహదేవ్ డైరెక్ట్ గా ఎస్పీ దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉండగా ఎస్పీ మాట్లాడుతూ ఈ కేసు గురించి నువ్వు ఎందుకు సాక్ష్యాలను వెతుకుతున్నావు, ఈ కేసు గురించి రీఓపెన్ చేయడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నావు, ఈ కేసు క్లోజ్ అయిపోయింది కదా అని అంటూ ఉంటాడు. దానికి ఆ సహదేవ్ మాట్లాడుతూ క్లోజ్ కాలేదు సార్, తప్పు చేసిన వాడు బయట తిరుగుతున్నాడు, అతన్ని లోపలేసే వరకు నేను నిద్రపోను అంటూ చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటాడు. నిజానికి ఎస్పీ థామస్ కి ఈ సహదేవ్ అంటే అస్సలు నచ్చకుండా ఉంటుంది. ఎందుకంటే సహదేవ్ పోలీస్ ఆఫీసర్ గా వర్క్ చేసినప్పుడు చాలా ఇల్లీగల్ బిజినెస్లు చేస్తూ చాలా మంది దగ్గర లంచాలు తీసుకుంటూ ఉండి ఉంటాడు. అందుకే ఎస్పీ థామస్ కి సహదేవ్ అంటే అసలు ఇష్టం లేకుండా నీ వల్ల డిపార్ట్మెంట్ మొత్తం పొరుగు పోతుంది అనుకుంటూ ఉంటాడు. ఆ థామస్ వెంటనే సహదేవ్ ను చూసి అయినా నువ్వు ఎందుకు ఈ కేసు గురించి ఇంత తీవ్రంగా ఆలోచిస్తున్నావు, నువ్వు రిటైర్డ్ అయిపోయినావు కదా, ఇలా చేయడం తప్పు కదా అంటూ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. థామస్ వెంటనే సహదేవ్ను చూసి మాట్లాడుతూ ఇప్పుడే ఒక లేడీ వచ్చి నీ మీద కంప్లైంట్ ఇచ్చి వెళ్ళింది, అందుకే నిన్ను పిలిచి మాట్లాడుతున్నాను, నువ్వు ఇవేమీ చేయకుండా బుద్ధిగా ఉండు అని చెప్పి అక్కడి నుంచి పంపించేస్తాడు. అక్కడి నుంచి కోపంగా సహదేవ్ బయటకు వస్తూ ఉంటాడు. అప్పుడే ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేమిటి అంటే సహదేవ్ దగ్గర ఈ వరుణ్ కేసుని రీఓపెన్ చేయమని చెప్పి ప్రెజర్ చేస్తున్నది ఎవరో కాదు, వరుణ్ సొంత తండ్రి అయినటువంటి ప్రభాకర్ ఈ విధంగా చేసి ఉండి ఉంటాడు. అంటే దృశ్యం
విషయం పార్ట్ 1 నుంచి కూడా ప్రభాకర్ తన కొడుకు చనిపోయినప్పటికీ తన కొడుకు ఎలాంటి వాడో తనకు తెలుసు కాబట్టి చనిపోయిన కొడుకు తిరిగి రాడు కదా, అయ్యింది ఏదో అయిపోయింది అన్నట్లుగా ప్రశాంతంగా ఉంటూ ఉంటాడు. కానీ అలాంటి ప్రభాకర్ ఇప్పుడు ఈ కేసును మళ్ళీ రీఓపెన్ చేయించడం కోసం రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత ప్రభాకర్ దగ్గరికి ఇన్స్పెక్టర్ వచ్చి మాట్లాడుతూ, ఏంటి సార్ ఇది, ఆ సహదేవ్ ద్వారా మళ్ళీ మీరు కేసుని రీఓపెన్ చేయాలనుకుంటున్నారని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి ప్రభాకర్, నా భార్య అన్ని విషయాలు మర్చిపోయి ప్రశాంతంగా అమెరికాకి వెళ్ళి సెటిల్ అయిపోదాం అనుకున్నాను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం నా భార్య తన కొడుకు జ్ఞాపకాలని గుర్తు చేసుకుని ఒక పిచ్చి దానిలాగా ప్రవర్తిస్తుంది. దాన్ని చూసినటువంటి నాకు మాత్రం చాలా బాధేస్తుంది. తప్పు చేసిన వ్యక్తి బయట తిరుగుతూ తన కుమార్తె పెళ్లి చేసుకుంటూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. కానీ కొడుకును పోగొట్టుకున్నటువంటి మేము మాత్రం ఇన్ని బాధలు అనుభవిస్తున్నాం. అందుకే నేను ఈ కేసుని మళ్ళీ రీఓపెన్ చేయాలనుకుంటున్నాను అంటూ ఉంటాడు. ఆ మాటలు ఉన్న ఇన్స్పెక్టర్ వెంటనే ప్రభాకర్ ని చూసి మాట్లాడుతూ, రీఓపెన్ చేస్తే చేసుకోండి, కానీ మీరు గుడ్డిగా మాత్రం ఆ సహదేవుని నమ్మకండి, అతను మిమ్మల్ని మోసం చేయగలడు. అదే విధంగా జార్జ్ కుట్టికి వ్యతిరేకంగా ఎటువంటి సాక్ష్యాధారాలు లేవు కదా అని అంటూ ఉంటాడు. దానికి ప్రభాకర్ మాట్లాడుతూ, సహదేవ్ దానికి కావాల్సినటువంటి సాక్ష్యాలన్నీ కూడా సృష్టించగలడు, నాకు సహదేవ్ మీద ఆ నమ్మకం ఉంది అని అంటూ ఉంటాడు. మరోపక్క ఈ విషయం అర్థం చేసుకున్నటువంటి జార్జ్ కుట్టి, వాళ్ళు ఎలాగైనా నా కూతురి పెళ్లిని ఆపడం కోసం ప్రయత్నం చేస్తున్నట్లుగా ఉన్నారు. రేపు ఉదయమే పెళ్లి, ఈలోపు వాళ్ళు ఎలాగైనా నా కూతురిని మరియు నన్ను తీసుకువెళ్లి కోర్టులో నిలబెట్టాలనే ప్రయత్నం చేస్తున్నట్లుగా ఉన్నారు. అందుకోసమే వాళ్ళు చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు అని జార్జ్ కుట్టి చాలా తెలివిగా తన లాయర్ దగ్గరికి వెళ్లి మాట్లాడి ముందస్తు బెయిల్ని కూడా తీసుకుంటాడు. కట్ చేస్తే మరోపక్క కోర్టులో వరుణ్ తరపున వాదిస్తున్నటువంటి లాయర్ మాట్లాడుతూ, ఈరోజు జార్జ్ కుట్టిని మరియు తన కూతురు మంజుని ఇక్కడికి తీసుకువచ్చి విచారించాలి అని అంటూ ఉంటాడు. మరోపక్క జార్జ్ కుట్టి తరపున వాదిస్తున్నటువంటి లాయర్ లేచి మాట్లాడుతూ, కావాలని నా క్లయింట్ని తిరిగి మళ్ళీ ఈ కేసులో ఇరికించడం కోసం ప్రయత్నం చేస్తున్నట్లుగా ఉన్నారు, వాళ్ళు రావడం కుదరదు, ఎందుకంటే రేపు ఆ అమ్మాయి పెళ్లి జరగబోతుంది అని చెప్పి వాదిస్తూ ఉంటాడు. ఇది మొత్తం ఉన్నటువంటి జడ్జి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ చూసి, ఆ అమ్మాయి పెళ్లి అయిపోయేంత వరకు ఎవరో కూడా డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పి తీర్పిస్తాడు. దాంతో ప్రశాంతంగా జార్జ్ కుట్టి తన కూతురి పెళ్లిని కూడా చేసేసి అమ్మయ్య అని ఫీల్ అవుతూ ఉంటాడు. మరోపక్క ప్రభాకర్ మాత్రం నా కొడుకుని చంపినటువంటి ఆ వ్యక్తి తన కూతురి పెళ్లిని మాత్రం చేసుకున్నాడు అని చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత ఈ జార్జ్ కుట్టి కూతురైనటువంటి మంజు తన భర్తతో ఒక హోటల్ దగ్గరికి వెళ్లి స్టే చేస్తూ ఉంటుంది. ఇక్కడే ఒక అతి పెద్ద ట్విస్ట్ ఒకటి రివీల్ అవుతుంది. అదేమిటి అంటే మంజుని పెళ్లి చేసుకున్నటువంటి ఆ అబ్బాయి మరి ఎవరో కాదు, సహదేవ్ మనిషి అని తెలుస్తుంది. అంటే ఆ ఇద్దరు జర్నలిస్టులు మరియు సహదేవ్ కలిసి చేసినటువంటి ప్లాన్ లో అతను కూడా భాగమై ఉంటాడు. నిజానికి ఆ యువకుడు విదేశాల్లో చదువుకొని అక్కడ వర్క్ చేసి ఇక్కడ ఇండియాకి వచ్చి బిజినెస్ చేసి లాస్ అయిపోయి ఉంటాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి ప్రభాకర్ అతన్ని పిలిచి తన ప్లాన్ లో భాగం చేసుకుని తనకు డబ్బులు ఇస్తాడు. ఇప్పుడు మంజు మరియు తన భర్త ఉన్నటువంటి హోటల్ దగ్గరికి సహదేవ్ మరియు ఆ టీవీ జర్నలిస్టులు ఇద్దరు కూడా అక్కడికి చేరుకుంటారు. అంటే వాళ్ళ ప్లాన్ ఏమిటి అంటే, వాళ్ళు మంజుకు మత్తిచ్చి తన హస్బెండ్ని అక్కడ చంపినట్లుగా ఒక డమ్మీ డెడ్ బాడీని అక్కడ పెట్టి తన హస్బెండ్ని మాత్రం ఇక్కడి నుంచి విదేశాలకు పంపించేయాలి. బయట ఉన్న వాళ్ళందరికీ కూడా మంజు తన హస్బెండ్ని చంపేసింది అని అందరినీ కూడా నమ్మించాలి అని ప్లాన్ చేసి ఉండి ఉంటారు. ఆ తర్వాత ప్రభాకర్ వెంటనే జార్జ్ కుట్టికి ఫోన్ చేసి మీ అమ్మాయి నా దగ్గరే ఉంది అని బెదిరిస్తూ ఉంటాడు. దాంతో జార్జ్ కుట్టి వెంటనే వేగంగా అక్కడికి వెళ్లిపోగా వాళ్ళు ప్లాన్ చేసుకున్న విధంగానే మంజు దగ్గర ఒక డమ్మీ డెడ్ బాడీని పెట్టి మంజు హస్బెండ్ ని మాత్రం ఇక్కడి నుంచి విదేశాలకు పంపించేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అక్కడికి వచ్చినటువంటి జార్జ్ కుట్టికి విషయం మొత్తం అర్థమైపోతుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ కొన్ని విషయాలు బయటకు వస్తూ ఉంటాయి. నిజానికి మన హీరో అయినటువంటి జార్జ్ కుట్టి అతనికి అనుకూలంగా అన్ని విషయాలను కూడా మార్చేసుకుని ఉండి ఉంటాడు. నిజం చెప్పాలంటే ప్రభాకర్ చెప్పిన ప్రకారంగానే జార్జ్ కుట్టి అక్కడికి వెళ్లిపోయి ఉంటాడు. వెళ్ళిన వెంటనే తన సొంత కుమార్తె అయినటువంటి మంజుని జార్జ్ కుట్టిని కొట్టి స్పృహ కోల్పోయే విధంగా చేసి ఉండి ఉంటాడు. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి ప్లాన్లోనే వాళ్ళకంటే ముందు మనమే చెయ్యాలి అని ఆ విధంగా చేసి ఆ సమయంలో ఆ అబ్బాయి సహదేవతో కలిసి పారిపోతూ ఉంటాడు. దీన్ని అనుకూలంగా మార్చుకున్నటువంటి జార్జ్ కుట్టి ఏం చేస్తాడంటే తన కూతుర్ని కొట్టి ఆ యువకుడు సహదేవ్తో పారిపోయాడు అన్న విధంగా అక్కడ వీడియోని తీసుకుంటూ ఉంటాడు. ఆ వెంటనే సహదేవ్ మరియు ఆ యువకుడు అన్నటువంటి ప్లేస్ దగ్గరికి వెళ్లి ఒక కత్తి తీసుకుని సహదేవ్ని బాగా బెదిరించి అక్కడ తనకు అనుకూలంగా వాంగ్మూలం తీసుకుంటూ ఉంటాడు. కానీ అన్నిటినీ కూడా వీడియో తీసుకుంటూ ఉంటాడు. ఆ వీడియోలో ఒక్కసారిగా ఎస్పీ థామస్ అక్కడికి చేరుకుంటాడు. ఇక్కడ ఒక ట్విస్ట్ కూడా రివీల్ అవుతుంది. నిజానికి ఆ ప్రభాకర్ దగ్గర డబ్బులు తీసుకున్న సహదేవ్ కి ఇండైరెక్ట్ గా మన థామస్ కూడా సహాయం చేస్తూ ఉంటాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి జార్జ్ కుట్టి ఒక్కసారిగా షాక్ అయ్యి వెంటనే ఆ థామస్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ, సార్ అన్ని తప్పులకి నేనే కారణం కదా, నా కుమార్తెను మాత్రం దయచేసి విడిచిపెట్టండి, వాళ్ళకేం కావాలి, నన్ను జైల్లో పెట్టడమే కదా, నేనే జైలుకి వెళ్ళిపోతాను, నేనే హత్య చేశానని ఒప్పుకొని నేనే జైలుకి వెళ్ళి సరెండర్ అయిపోతాను, కానీ నా కుమార్తెను మాత్రం విడిచిపెట్టండి అని అక్కడ చెప్తూ ఉంటాడు. ఆ తర్వాత జార్జ్ కుట్టి తను చెప్పినట్టుగానే పోలీస్ స్టేషన్కి వెళ్ళి అతనే అక్కడ సరెండర్ అయిపోతాడు.
ఆ తర్వాత జార్జి కుట్టి వెంటనే థామస్ ను చూసి, నేను జైలుకి వెళ్ళిన తర్వాత నా కుమార్తెకి మరియు నా ఫ్యామిలీకి ఏదైనా ఇబ్బంది చేస్తే మాత్రం మీ యొక్క వీడియో నా దగ్గర ఉంది కదా, నేను దాన్ని బయటికి వదిలేస్తాను, తర్వాత మీ జీవితం నాశనం అవుతుంది అని చెప్పి జార్జి కుట్టి థామస్ దగ్గర ఈ విషయాన్ని చెప్తూ, ఈ విషయం వెళ్ళి మీరు ఆ ప్రభాకర్ దగ్గర చెప్పండి అని అంటాడు. దీనికంటే ముందు జార్జి కుట్టి తన ఫ్యామిలీ వాళ్ళతో మాట్లాడుతూ, మనం ఎంత తప్పించుకుని తిరిగినా సరే ఏదో ఒక రోజు నేను చేసినటువంటి తప్పు గురించి అందరికీ తెలిసిపోతుంది, దానికి శిక్ష అనుభవించాల్సి ఉంటుంది, నేను నిజంగా శిక్ష అనుభవించాల్సి వచ్చినా సరే మీరు మాత్రం నా గురించి ఎక్కువ బాధపడకండి, మీకు ఏదైనా సమస్య వస్తే నా ప్రాణం అడ్డుగా వేస్తాను, మిమ్మల్ని నేను కాపాడుకుంటాను అని చెప్పి ఉంటాడు. ఆ తర్వాత జార్జి కుట్టి ఆ వరుణ్ యొక్క హత్యను నేనే చేశాను అని చెప్పుకుని కోర్టులో సరెండర్ అయి జైలుకి వెళ్ళిపోతాడు. మరోపక్క కోర్టు బయట ఉన్నటువంటి ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటూ, హత్య జరిగినటువంటి 15 సంవత్సరాల తర్వాత నిజం బయటపడింది, దానికి కావాల్సినటువంటి శిక్షను కూడా వేశారు అని చెప్పుకుంటూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో ప్రభాకర్ మరియు తన భార్య అయినటువంటి గీతాని చూపించడంతో గీతతో న్యూస్ ఛానల్ వాళ్ళు మాట్లాడుతూ, నీ కొడుకు హత్య చేసినటువంటి ఆ వ్యక్తి సరెండర్ అయ్యి జైలుకి వెళ్ళాడు కదా, దీని మీద మీ ఒపీనియన్ ఏమిటి అడుగుతూ ఉంటారు. దానికి అప్పుడు గీత చాలా కోపంగా మాట్లాడుతూ, నా కొడుకుని హత్య చేసినటువంటి అతను జైలుకి వెళ్ళడం నాకేమీ సంతోషం అనిపించడం లేదు, అతని కూతురు మంజు జైలుకి వెళ్ళాలి, అప్పుడే నేను సంతోషంగా ఉంటాను అని అంటూ ఉంటుంది. అంటే దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది అంటే ఈ మూవీ ఇక్కడితో అవ్వలేదని, నెక్స్ట్ పార్ట్ కూడా రాబోతుంది అన్నట్లుగా చూపించి ఈ మూవీని ఇక్కడితో ముగిస్తారు. ఇన్స్పెక్టర్ విశ్వనాథ్ని ఎవరు చంపారు, ఎందుకు తనని చంపాల్సి వచ్చింది, అలాగే ప్రెస్ ఓనర్ అయినటువంటి సంజీవ్ని చంపింది ఎవరు, ఈ ఇద్దరిని కూడా ఒకే స్టైల్లో చంపినటువంటి ఆ కిల్లర్ ఎవరు, ఎందుకు వాళ్ళని చంపాడు, గ్రామంలో ఉన్న అడవిలోని మూలికల ద్వారా అందరికీ ఫ్రీగా వైద్యం చేసే వ్యక్తి సడన్ గా ఎందుకు ఊరిలో కనిపించకుండా మాయమైపోయాడు, తను చనిపోయి నిజంగానే బ్రహ్మరాక్షసుడు అయ్యాడా, అసలు ఆ ప్రకృతి వైద్యం చేసే ఆ వ్యక్తి కథ ఏమిటి, పోలీస్ ఆఫీసర్ విక్రమ్ ఎందుకు ఆ ఊరికే ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు, ఈ పోలీస్ ఆఫీసర్ విక్రమ్ ఆ ఊరిలో దేనికోసం వెతుకుతున్నాడు, ఈ పోలీస్ ఆఫీసర్ ఈ కేసులన్నిటికీ కూడా పరిష్కారాన్ని కనిపెట్టాడా లేదా అన్నదే 2025లో కన్నడ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఆదిపత్ర మూవీ స్టోరీ. ఈ కన్నడ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.